ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సిసిఎన్లో కానీ, నెట్వర్కింగ్ రోల్ కానీ, సైబర్ సెక్యూరిటీ రోల్ కానీ, ఏ రోల్ అయినా కానివ్వండి, మీరు నెట్వర్కింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఈ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఏమేంటి అనేది మనం ఈరోజు కవర్ చేద్దాం. సో మనం ఫస్ట్ బేసిక్స్ కవర్ చేద్దాం. ఒక ఇంటర్వ్యూవర్ ఫస్ట్ మన బేసిక్స్ ఎలా ఉన్నాయని చూస్తాడు. దాని తర్వాతే మనల్ని సెలెక్ట్ చేయాలా వద్దా అనేసి మన టాలెంట్ అక్కడే వాడికి తెలిసిపోతుంది. సో ఈరోజు మనం మూడు టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాం. 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి హబ్, నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్, నెక్స్ట్ వచ్చేసరికి రూట్. మనకి ఇక్కడ హబ్ అంటే ఏంటిదంటే, హబ్ అంటే ఇది ఒక లైక్ బ్రాడ్కాస్ట్ ఒక డివైస్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే, మీ హబ్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు సింపుల్గా చెప్పొచ్చు ఇంటర్వ్యూకి. ఈ హబ్ ఎలా వర్క్ అయ్యిద్దంటే, లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెసేజ్ సెండ్ చేస్తే ఆ హబ్కి 20 డివైసెస్ కనెక్ట్ అయి ఉంటే ఆ 20 డివైసెస్కి ఆ మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ టైం ఇది ఇలానే రన్ అవుతానే ఉండిద్ది. సో హబ్కి అనేది బ్రెయిన్ అనేది ఉండదు. ఓకే, అది దానికి గుర్తుపెట్టుకునే శక్తి అనేది ఉండదు. సో హబ్ అనేది అలా యాడ్ చేస్తుంది. హబ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, లైక్ మన కాలేజెస్ ఎలా యూజ్ చేస్తాం, ఏదైనా ఒక ప్రెజెంటేషన్ కానీ ఎవరైనా మానిటర్ చేసి మనకి చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు యాక్సెస్ చేస్తే మనందరికి యాక్సెస్ వచ్చింది. దాన్ని హబ్ యూజ్ చేసి వాళ్ళు చేస్తారు. ఓకే, దానికి హబ్ అనేది యూజ్ చేస్తారు. కొన్ని చోట్ల హబ్ అనేది అది ఎక్కువ యూజ్ చేయరు, లైక్ స్మాల్ ఇండస్ట్రీస్లో ఎవరైనా యూజ్ చేస్తారేమో. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్. స్విచ్ వచ్చేసరికి ఇంటెలిజెంట్. ఎందుకు ఇంటెలిజెంట్ స్విచ్ అని నేను ఇక్కడ చెప్తున్నానంటే, మీరు హబ్లో అబ్జర్వ్ చేస్తే బ్రాడ్కాస్ట్ చేస్తుంది మెసేజ్. సో ఇక్కడ స్విచ్లో కూడా బ్రాడ్కాస్ట్ మెసేజ్ చేస్తుంది, బ్రాడ్కాస్ట్ ఏం చేయకుండా ఉండదు. సో బ్రాడ్కాస్ట్ చేస్తుంది, బట్ ఇట్ రిమెంబర్, గుర్తుపెట్టుకునేది దాని యొక్క మ్యాక్ టేబుల్లో ఇది అనేది దాని యొక్క ఐపీ, దాని యొక్క మ్యాక్ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకునేది. ఓకే, స్విచ్ 2 ఎప్పుడు మనకి మ్యాక్ 2లోనే వర్క్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. మనకి స్విచ్ 2 అనేది మ్యాక్ అడ్రస్ ఓన్లీ. ఓకే, మీరు అక్కడ ఒక ఐపీ టైప్ చేసినారంటే ఐపీ ఎత్తుకుని పోయి లైక్ అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ స్విచ్ ఉంది, ఇక్కడ స్విచ్కి ఒక 4 పీసెస్ అనేది మనం కనెక్ట్ చేసాం. ఓకే, ఇమాజిన్ చేసుకోండి. 4 పీసెస్ అనేది మనం కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఒక పింగ్ మెసేజ్ అనేది రేస్ చేస్తాం. సపోజ్ ఒక పింగ్ మెసేజ్ అనేది రేస్ చేస్తే అది స్విచ్కి హిట్ అవుతుంది. స్విచ్కి స్విచ్కి వెళ్ళాక స్విచ్ అనేది స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓ ఎవరు, హూయిస్ అనేసి, అంటే లైక్ ఇక్కడ ప్రతి ఒక్క నేమ్ అనేది అది పిలుస్తుంది స్విచ్. లైక్ ఇక్కడ హర్ష ఎవరు అని ఆ ఫోర్ పీసెస్కి అనేది సెండ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ తర్వాత 4 పీసెస్కి సెండ్ చేసినాక ఒక పీసీ అనేది కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, అందులో ఉంటే రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఇచ్చింది అది గుర్తుపెట్టుకునిద్ది. ఏ పోర్ట్ నుంచి మెసేజ్ వచ్చింది, ఆ పోర్ట్ అనేది గుర్తుపెట్టుకునిద్ది. సో ఏ పోర్ట్ నుంచి ఇట్లా డెస్టినేషన్కి వెళ్ళాలని సోర్స్ పోర్ట్ అనేది గుర్తుపెట్టుకునిద్ది. సోర్స్ పోర్ట్ గుర్తుపెట్టుకునిద్ది, డెస్టినేషన్ పోర్ట్ గుర్తుపెట్టుకునిద్ది. ఆ రెండు కలిపి స్విచ్లోనే స్టోర్ చేసుకునిద్ది. సో నెక్స్ట్ టైం ఇలా ఏమవుతుందంటే, ఇప్పుడు సేమ్ ఇంకో పీసీ సేమ్ ఇటు పక్క ఇంకో పీసీ మళ్ళీ ఇటు ఈ డెస్టినేషన్కి మళ్ళీ రివర్స్ జరిగిందంటే ప్రాసెస్ అనేది ల్యాగ్ ఉండదు. ఓకే, ఎమ్మనే జరిగిపోతుంది. సో దాని కోసం అనేది మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం రూటర్ గురించి చూద్దాం. రూటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ఆన్సర్, ఐపీఏ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇది మన యొక్క ట్రాన్స్లేట్ చేస్తుంది ఐపీని. ఓకే, ఎలా అంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మీ ఇంట్లో వైఫై ఎలా వర్క్ అవుతుంది, అది ఒక రూటర్గా వర్క్ అవుతుంది, అది ఒక ఐఎస్పిగా అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా యూస్ అవుతుంది. ఇక్కడ రూటర్ ఏం చేస్తుంది అంటే, సింపుల్గా ఇంటర్వ్యూకి ఇలా చెప్పండి. రూటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఐపీ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు స్విచ్ అనుకోనా, సేమ్ యొక్క పీ స్విచ్ ఇక్కడ మనం కనెక్ట్ చేసినాం, 2 పీసెస్ కనెక్ట్ చేసాం ఒక స్విచ్కి. సో డిఫాల్ట్గా కమ్యూనికేట్ అవుతుంది, అది మనందరికీ తెలుసు. ఇన్ కేస్ ఒకవేళ మనం సపరేట్ ఐపీ అడ్రస్లో ఉంది. ఓకే, ఒక పీసీసీ సపరేట్ ఐపీ అడ్రస్లో ఉంది, ఇంకో పీసీ సపరేట్ ఐపీ అడ్రస్లో ఉంది. ఈ రెండు కమ్యూనికేట్ ఎలా అవుతుంది, ఈ రెండు కమ్యూనికేట్ అవడానికి మనం రూటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ రూటర్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ని
ఐపీ అడ్రస్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తది. ఓకే. ఈ రూటర్ యూజ్ చేసి మనం ఈ 2 అనేది కమ్యూనికేషన్ అవ్వడానికి అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఇంకా మోర్ డెప్త్‌కి వెళ్ళిపోతాను. ఓకే. బై ఫ్రెండ్స్.